ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఎంత చక్కటి ప్రార్థన! భక్తుడైన దావీదు ప్రార్థన. దేవుని యొద్ద నేను ఒక వరమును అడిగినాను, దానిని నేను వెదుకుచున్నాను అని ఆయన అన్నాడు. దేవుని యొద్ద మనం అనేక సార్లు ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు అన్నిటినీ అడుగుతూ ఉంటాం. దేవా, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, నాకు ఇది కొదువుగా ఉన్నది, నీవు నాకు దానిని అనుగ్రహించు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నా జీవితంలో ఇది కావాలి, అది కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి పిల్లలు, మంచి భార్య కావాలి, భర్త కావాలి. ఇలా మనుషులు రకరకాలైనటువంటి కోరికలను దేవుని దగ్గర వారు ఉంచుతూ ఉంటారు. అయితే ఇక్కడ భక్తుడు అన్నాడు, నేను దేవుడి దగ్గర ఒక వరాన్ని అడిగినాను, ఆ వరాన్ని నేను వెతుకుతూనే ఉన్నాను అని అన్నాడు. ఏమిటంట ఆ వరము? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఆయన ప్రసన్నతను చూడాలని ఆయన ఆలయములో ధ్యానించాలి. దేవుని యొక్క ప్రసన్నత ఎంత గొప్పది! ఎప్పుడైనా మీరు అడిగారా, దేవా, నీ ప్రసన్నతను నాకు కనపరచుము, నీ ఆలయములో నేను నిన్ను ధ్యానించాలి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ఎప్పుడైనా మీరు అడిగినారా? ప్రార్థన చేయటానికి మనం ఎంతో బతకపడుతూ ఉంటాం. ప్రార్థన అంటేనే దేవుణ్ణి దర్శించుట. దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకు పిలిచినప్పుడు ఆయన ప్రసన్నతను చూడాలన్న కోరిక నానాటికి అతనికి బలముగా ఏర్పడినది కదా. కనుక మోషే అన్నాడు, ప్రభువా, నేను నీతో మాట్లాడాలి, నిన్ను ముఖాముఖిగా నేను చూడాలి, నీ ప్రసన్నతను ముఖాముఖిగా నేను దర్శించాలి అని అడిగినారు. దేవుడు ఎన్నోసార్లు దానిని నిరాకరింప చూశాడు. కానీ దైవజనుడు బ్రతిమాలిన తరువాత దేవుడు అతను అన్నాడు, నా ప్రసన్నతను చూసుకుని నువ్వు తట్టుకోలేవు, ఇదిగో ఆ బండ దగ్గరకు వెళ్ళు, ఆ బండ వెనుక నువ్వు దాక్కో, నేను వెళ్ళేటప్పుడు నా వెనుక భాగాన్ని నువ్వు చూడాలి అని దేవుడు అతనితో అన్నాడు. దైవజనుడైన మోషే ఆ భాగ్యమునకు ఎంతో పొంగిపోయాడు. దేవుణ్ణి సాక్షాత్తు దర్శించే కృపను పొందినాడు. వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, దేవునిని ముఖాముఖిగా చూసిన మోషే వంటి ప్రవక్త ఎవరూ లేరని రాయబడ్డది. దేవుని ప్రసన్నతను అతను చూసి దర్శించి ప్రజలతో మాట్లాడినప్పుడు అతని ముఖము ప్రకాశించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అన్ని అడుగుతారు. ఎప్పుడైనా ఆయన ప్రసన్నతను చూడాలని అడిగినారా? ఇప్పుడే దేవుని సన్నిధికి వెళ్ళండి. ప్రభువా, నీ ప్రసన్నతను నేను దర్శించాలి, నీతో నేను ఉండాలి, నీ మందిరములో ప్రభువా నేను నిన్ను ధ్యానించాలి, నీ ఆలయంలో నేను ధ్యానించాలని అడగండి. ఆదివారం సమీపించినప్పుడు నీ హృదయము ఆనందంతో గంతులు వేయాలి. దేవుని మందిరములోకి వెళ్ళి ఆయన నేను ధ్యానించాలి, నేను ఆయన పాడాలి, కీర్తించాలి. దేవుని దినమును నిర్లక్ష్యపరచండి. మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలను కోల్పోతారు. దావీదు వలె దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూడాలని అడగండి. ఆయన ఆలయంలో ఆయన్ని ధ్యానించాలని అడగండి. జీవితాంతము దేవుని మందిరములో గడపాలని వాంఛించండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గనుడా, నీకు వందనాలు. దావీదు యొక్క కోరిక నీ బిడ్డల కోరికగా ఉండడానికి సహాయం చేసి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.